ఎవరీవన్. సో మనకి ఇప్పుడే అప్డేట్ రావడం జరిగింది. ఈవెన్ మనకి టీవీస్లో కూడా టెలికాస్ట్ అవుతుంది, ఈటీవీలో కూడా టెలికాస్ట్ అవుతుంది. గ్రూప్ 2 మెయిన్స్ ఆపాలని వేసిన పిటిషన్స్ అన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ హైకోర్టు తీర్పు జడ్జిమెంట్లో ఏముందంటే, ఎగ్జామ్ అనేటువంటిది 23 ఫిబ్రవరిన కండక్ట్ చేసుకోవచ్చు అనేసి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కు చెప్పింది. అది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదనుకుంటే లేదు. అది గవర్నమెంట్ డెసిజన్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. హైకోర్టు అయితే స్టే విధించడం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేదనుకుంటే లేదు. స్టే విధించడం అయితే ఏం చెప్పట్లేదు. హైకోర్టు అయితే ఇలా చెప్పింది. దాంతోపాటు రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్ అన్నీ సరిచేయండి అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది జడ్జిమెంట్ సంబంధించింది. ఓవరాల్గా 23 ఫిబ్రవరిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసుకోండి అని గవర్నమెంట్కి అయితే చెప్పింది. స్టే అయితే ఇవ్వడం లేదు. చేయాలా వద్దా అనేది అది డెసిజన్ తీసుకోవాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెసిజన్ తీసుకోవాలి. ఆ రోస్టర్ పాయింట్స్ అన్నీ రీడ్రా చేసి దాని తర్వాత కండక్ట్ చేసుకోవాలి అని అలా. ఈటీవీలో కూడా అదే న్యూస్, అదే రీడ్రా చేసుకోమన్నారు అనేసి న్యూస్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయాలా లేదా అనేసి గవర్నమెంట్ డెసిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కోర్టు కూడా ఏం చెప్పట్లేదు. అదే స్టే ఇచ్చింది అనేది కూడా ఏం చెప్పట్లేదు. మన గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలా లేదా February 23న అనేది గవర్నమెంట్ డెసిజన్. అది రోస్టర్ పాయింట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ పెట్టాలనేసి అందరూ డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ పైన ప్రెజర్ పెడుతున్నారు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసేలా డిమాండ్ అయితే ఉంది. ఎందుకంటే రోస్టర్ పాయింట్స్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టాలనేసి స్టూడెంట్స్ ఆందోళన, ధర్నాలు అన్నీ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలనేసి, అలా కండక్ట్ చేయకుండా పోస్ట్ పోన్ చేయాలనేసి అనుకుంటుంది. గవర్నమెంట్ కూడా ఫర్దర్ అప్డేట్ త్వరలో ఇస్తామనేసి కూడా వెబ్ నోట్స్ ఇచ్చారు. ఎగ్జామ్ పెట్టకముందే వెబ్ నోట్ ఇస్తారు అనేసి మాకు తెలిసింది. గతంలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు జరిగినప్పుడు ఇంత బందోబస్తు, ఇన్ని ఎగ్జామ్లు మేము చేయలేము అనేసి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారు. అలాగే ఈసారి కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అందువలన పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టూడెంట్స్ డిమాండ్స్ అనేటివి గవర్నమెంట్కి తెలిస్తే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని అనుకుంటుంది అని మేము. స్టూడెంట్స్ డిమాండ్స్ని బట్టి గవర్నమెంట్ మరి ఏం డెసిషన్ తీసుకుంటుంది, ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందా, పోస్ట్ పోన్ చేస్తుందా? ఎందుకంటే పోస్ట్ పోన్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మరి ఏపీ గవర్నమెంట్ మీద ప్రెజర్ ఉన్నది. ఎగ్జామ్ February 23న కండక్ట్ చేయాలా లేదా పోస్ట్ పోన్ చేయాలా అనేసి. పోస్ట్ పోన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మరి స్టూడెంట్స్ ప్రెజర్ ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ బందోబస్తు ఇవ్వలేకపోవచ్చు, అలాగే ఏదైనా కారణం కావచ్చు. పోస్ట్ పోన్ చేయడం కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది గవర్నమెంట్ కండక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది గవర్నమెంట్ డెసిజన్. అది మరి స్టూడెంట్స్ ఆందోళనలు, ధర్నాలను చూసుకొని మరి కండక్ట్ చేస్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే పోస్ట్ పోన్ చేయొచ్చు ఈజీగా. ఓకే, మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, మరి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.